దూషణ పాలవుతున్నాము, వెలివేయబడ్డ స్థితిలో మేమున్నాము, అవమానపరచబడిన స్థితిలో మేమున్నామని ఎవరెవరైతే వాపోతుండ్రో వారందరితో దేవుడు ఈరోజు సూటిగా స్పష్టంగా మాట్లాడడం జరుగుతుంది. అవును, జనులు మిమ్మల్ని వెలివేసిన, జనులు మిమ్మల్ని నిందించిన, జనులు మిమ్మల్ని బాధపెట్టిన మీరు ధన్యులు. ఆనాడు ఆదిమకాలం అపోస్తులకు కూడా అదే విధంగా జరిగింది. కాబట్టి యు ఆర్ ఈక్వల్ టు ద ప్రాఫిట్స్ అండ్ యు ఆర్ ఈక్వల్ టు ద ఏమంటారంటే సేవకులు. ఎందుకంటే ఆ రోజు తన శిష్యులకు కానీ దేవుని ఎరిగిన బిడ్డలకు కానీ అపోస్తులకు కానీ అదే విధంగా జరిగింది. వాళ్ళు వెలివేయబడ్డారు, వాళ్ళు హింసింపబడ్డారు, వారు అనేక రకాలుగా బాధింపబడ్డారు. కానీ వారికి ఉన్న దర్శనం ఏంది? మేము క్రీస్తుని ప్రకటించాలా, ఈ సత్య సువార్తను మేము ప్రకటించాలి. మేము హతసాక్షులు అయిపోయినా పర్వాలేదు, మేము హతసాక్షులైన